సంప్రదాయ నృత్యం తమిళనాడు, అస్సాం, కేరళ, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. కథక్ ఉత్తరప్రదేశ్లోని ఆలయాల నుండి ఉద్భవించిన ఒక కథారూపం. ఏ నృత్యం కూచిపూడి నృత్యానికి చెందినది? ఏ నృత్యం కూచిపూడి నృత్యానికి చెందినది? వామకల్పం, దశావతారం, తాండవం, కృష్ణలీల. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన ప్రముఖ దేవత ఎవరు? ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన ప్రముఖ దేవత ఎవరు? జగన్నాథుడు, శివుడు, సరస్వతి, కృష్ణుడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ జగన్నాథుడు. జగన్నాథుడు ఒడిస్సాలోని పూరి ఆలయంలో ప్రధాన దేవత మరియు ఒడిస్సీ నృత్యానికి ప్రేరణగా నిలిచారు. ఏ నృత్యం అభినయ దర్పణం అనే గ్రంథం ఆధారంగా ఉంటుంది? ఏ నృత్యం అభినయ దర్పణం అనే గ్రంథం ఆధారంగా ఉంటుంది? మణిపురి, కథకళి, భరతనాట్యం, మోహినియాట్టం. కామెంట్ చేయండి. ఆన్సర్ భరతనాట్యం. భరతనాట్యం నృత్యం, దాని మూలాలు మరియు సాంకేతికతలు ఒక అభినయ దర్పణం అనే ప్రాచీన గ్రంథంలో వర్ణించబడ్డాయి. సత్య ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం? సత్య ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం? మణిపూర్, అస్సాం, ఉత్తరాఖండ్, గుజరాత్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మోహినియాట్టం అనే పేరు మోహిని అనే పదం నుండి వచ్చింది. అది ఏ దేవుని స్త్రీ రూపం? మోహినియాట్టం అనే పేరు మోహిని అనే పదం నుండి వచ్చింది. అది ఏ దేవుని స్త్రీ రూపం? బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, శివుడు. విష్ణువు. మోహిని అనేది అమృతాన్ని రక్షించడానికి విష్ణువు తీసుకున్న స్త్రీ రూపం. మణిపురి నృత్యానికి ప్రధాన ఇతివృత్తం ఏమిటి? మణిపురి నృత్యానికి ప్రధాన ఇతివృత్తం ఏమిటి? మహాభారతం, రాసలీల, శివతాండవం, రామాయణం. ఈ నృత్యం రాధా మరియు కృష్ణుడి ప్రేమ కథలను వివరిస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మణిపురి నృత్యం రాధా మరియు కృష్ణుడి రాసలీల కథలను వివరిస్తుంది. ఆన్సర్ రాసలీల. కూచిపూడి నృత్యానికి సంబంధం ఉన్న ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? కూచిపూడి నృత్యానికి సంబంధం ఉన్న ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ కళాకారునికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చింది. అతను ఎవరు? కూచిపూడి నృత్యానికి సంబంధం ఉన్న ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఆన్సర్ యామిని కృష్ణమూర్తి. యామిని కృష్ణమూర్తి కూచిపూడితో పాటు భరతనాట్యంలో కూడా ప్రసిద్ధ కళాకారిణి. ఏ నృత్యం కేరళకు చెందినది? లవణి, భరతనాట్యం, కూచిపూడి, కథకళి. ఈ నృత్యానికి ప్రదర్శనకారుల ముఖ కవళికలు మరియు ముఖ రంగులు చాలా ముఖ్యమైనవి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ డి కథకళి. కథకళి కేరళ యొక్క సాంప్రదాయ నృత్యం. ఇది దాని ప్రత్యేక ముఖ రంగులు మరియు అలంకరణలను ప్రసిద్ధి చెందినది. ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన భంగిమ ఏమిటి? చౌక, తాండవం, త్రిభంగ, లస్యం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ భంగిమలో శరీరం 3 చోట్ల వంగి ఉంటుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ త్రిభంగ. త్రిభంగ అనేది శరీరాన్ని 3 చోట్ల వంచుతూ చేసే భంగిమ. ఇది ఒడిస్సీ నృత్యానికి ఒక ముఖ్య లక్షణం. కూచిపూడి నృత్యానికి ప్రధానంగా ఏ ఇతివృత్తాలను ఉపయోగించాలి? రామాయణం మరియు శివపురాణం, జానపద కథలు మరియు చారిత్రక ఘట్టాలు, మహాభారతం మరియు పురాణాలు, భాగవత పురాణం మరియు శ్రీకృష్ణుని కథలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఈ నృత్యం ఒక గ్రామం పేరు మీద ఉంది మరియు దీనిని ప్రధానంగా కృష్ణుడు మరియు విష్ణువు యొక్క కథలను ఉపయోగించారు. క్లూ ఏమిటంటే ఈ నృత్యం ఒక గ్రామం పేరు మీద ఉంది మరియు దీనిని ప్రధానంగా కృష్ణుడు మరియు విష్ణువు యొక్క కథలను ఉపయోగించారు. ఆన్సర్ డి భాగవత పురాణం మరియు శ్రీకృష్ణుని కథలు. కూచిపూడి నృత్యంలో శ్రీకృష్ణుడి జీవితం మరియు భాగవత పురాణం నుండి అనేక కథలు ప్రదర్శించబడ్డాయి. దీనిని భగవంతుని ప్రచారం చేశారు. కథకళి నృత్యంలో హస్త లక్షణాలు దేనికి ఉపయోగపడతాయి? కథకళి నృత్యంలో హస్త లక్షణాలు దేనికి ఉపయోగపడతాయి? భావాలను మరియు కథలను తెలియజేయడానికి, కేవలం అలంకరణ కోసం, శరీర భంగిమలను స్థిరంగా ఉంచడానికి, సంగీతానికి అనుగుణంగా కదలడానికి. కథకళి నృత్యంలో హస్త లక్షణాలు దేనికి ఉపయోగపడతాయి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ నృత్యంలో నృత్యకారులు మాట్లాడేవారు
కానీ మాట్లాడే కృష్ణ చేతులు, కళ్ళు మరియు ముఖ కవలికలను ఉపయోగించి కథను వివరించారు. ఈ నృత్యంలో నృత్యకారులు మాట్లాడలేరు, కానీ చేతులు, కళ్ళు మరియు ముఖ కవలికలను ఉపయోగించి కథను వివరించారు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఏ. భావాలను మరియు కథలను తెలియజేయడానికి. కథకళి నృత్యంలో హస్త లక్షణాలు అనేవి భావాలను మరియు కథలను తెలియజేయడానికి హస్త కథకళి నృత్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఇవి చేతులు కదలికల ద్వారా సంభాషణ, భావాలు మరియు కథనాలను సూచిస్తాయి. ఒడిస్సీ నృత్యానికి సంబంధం ఉన్న త్రిభంగ అంటే భంగిమ దేనికి ప్రతీక? ఒడిస్సీ నృత్యానికి సంబంధం ఉన్న త్రిభంగ అంటే భంగిమ. భంగిమ దేనికి ప్రతీక? త్రిభంగ అనే భంగిమ దేనికి ప్రతీక? మూర్తుల సౌందర్యానికి, శివుడి ఉగ్ర రూపానికి, రాధా మరియు కృష్ణుడి ప్రేమకు, యుద్ధానికి సంబంధించిన కదలికలకు. క్లూ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ నృత్యం యొక్క భంగిమలు పూరిలోని జగన్నాథ దేవాలయం మరియు కోనార్క్ సూర్య దేవాలయం యొక్క శిల్పాలను పోలి ఉంటాయి. మూర్తుల సౌందర్యానికి. ఆన్సర్ మూర్తుల సౌందర్యానికి త్రిభంగ అనేది శిల్పాలు మరియు మూర్తులలో అకుండా కనిపించే ఒక భంగిమ. ఇది ఒడిస్సీ నృత్యంలో ప్రధానంగా ఉత్పత్తి చేయబడింది. ఏ నృత్యం లాస్య మరియు తాండవ అనే రెండు రకాల కదలికలను మిళితం చేస్తుంది? ఏ నృత్యం లాస్య మరియు తాండవ అనే రెండు రకాల కదలికలను మిళితం చేస్తుంది? ఏ నృత్యం లాస్య మరియు తాండవ అనే రెండు రకాల కదలికలను మిళితం చేస్తుంది? భరతనాట్యం, కథక్, మోహినియాట్టం, మణిపురి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ నృత్యం తమిళనాడుకు చెందినది మరియు దీనిని భారతదేశంలోని పురాతన నృత్యాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ నృత్యం తమిళనాడుకు చెందినది మరియు దీన్ని భారతదేశంలోని పురాతన నృత్యాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఏమిటది? భరతనాట్యం. లాస్య మరియు తాండవ అనే రెండు రకాల కదలికలను మిళితం చేస్తుంది భరతనాట్యం. లాస్య స్త్రీ కదలికలకు, తాండవం పురుష కదలికలకు ప్రాధాన్యం ఇస్తుంది. పండిత్ బిర్జూ మహారాజు ఏ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందినవారు? పండిత్ బిర్జూ మహారాజు ఏ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందినవారు? కథకళి, కథక్, మణిపురి, భరతనాట్యం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ కళాకారుడు లక్నో ఘరానాకు చెందినవాడు మరియు వేగవంతమైన పాదాల కదలికలకు ప్రసిద్ధి చెందాడు. ఈ కళాకారుడు లక్నో ఘరానాకు చెందినవాడు మరియు వేగవంతమైన పాదాల కదలికలకు ప్రసిద్ధి చెందినవాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ కథక్. పండిత్ బిర్జూ మహారాజ్ కథక్ నృత్యంలో ప్రసిద్ధుడు మరియు లక్నో ఘరానాకు చెందినవాడు. ఇక్కడ మిస్టేక్ సత్య అనబడింది, సత్రియ అనమాట. సత్రియ నృత్యం ఏ మతం యొక్క ప్రచారం కోసం సృష్టించబడింది? సత్రియ నృత్యం ఇక్కడ సత్య అని మిస్టేక్ పడింది టైపింగ్. సత్రియ నృత్యం ఏ మతం యొక్క ప్రచారం కోసం సృష్టించబడింది? క్లూ ఏమిటంటే ఈ నృత్యం శ్రీకృష్ణుడి జీవితం మరియు బోధనలతో ముడిపడి ఉంది. క్లూ ఈ నృత్యం శ్రీకృష్ణుడి జీవితం మరియు బోధనలతో ముడిపడి ఉంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ వైష్ణవం. సత్రియ నృత్యం ఏ మతం యొక్క ప్రచారం కోసం సృష్టించబడింది అంటే వైష్ణవ మతం ప్రచారం కోసం. సత్రియ నృత్యం శ్రీమంత శంకరదేవ్ ద్వారా వైష్ణవ మతాన్ని ప్రచారం చేయడానికి సృష్టించబడింది. భరతనాట్యం యొక్క ప్రధాన నృత్య క్రమం. భరతనాట్యం యొక్క ప్రధాన నృత్య క్రమం రిపోర్టోయిర్ లోని మొదటి అంశం ఏది? భరతనాట్యం యొక్క ప్రధాన నృత్య క్రమంలోని మొదటి అంశం ఏది? జాతి, స్వరం, వర్ణం, అలరిపు, పదం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ పదం పుష్పాలను సృష్టించడం లేదా వికసించడం అనే అర్థం వస్తుంది. క్లూ పుష్పాలను సృష్టించడం లేదా వికసించడం అనే అర్థం వస్తుంది. ఆన్సర్ అలరిపు. అలరిపు అనేది ఒక పుష్పం విచ్చుకున్నట్లుగా శరీరాన్ని వేడెక్కించే ఒక ప్రార్థనాపూర్వక ప్రారంభ భాగం. మోహినియాట్టం నృత్యానికి సాధారణంగా ఉపయోగించే సంగీత వాయిద్యం ఏది? మోహినియాట్టం నృత్యానికి సాధారణంగా ఉపయోగించే సంగీత వాయిద్యం ఏది? మోహినియాట్టం నృత్యానికి సాధారణంగా ఉపయోగించే సంగీత వాయిద్యం ఏది? వీణ, తబలా, మృదంగం, ఎడక్క. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ వాయిద్యం డ్రమ్ లాంటిది మరియు కేరళలోని ఆలయాల్లో ఎక్కువగా వాడతారు. ఈ వాయిద్యం డ్రమ్ము లాగా ఉంటుంది మరియు కేరళలోని ఆలయాల్లో ఎక్కువగా వాడతారు. ఆన్సర్ ఎడక్కి అట్టుంది. ఇది మిస్టేక్ పడ్డది అనుకుంటున్నా. ఎడక్కి అనుకుంటున్నా. ఎడక్క అనేది కేరళలో ఉపయోగించే ఒక గంట వాయిద్యం మరియు మోహినియాట్టం నృత్యానికి ప్రధాన ఉత్పత్తి.
కళాకారులు ఉపయోగించే పచ్చరంగు దేనిని సూచిస్తుంది? కథకళిలో కళాకారులు ఉపయోగించే పచ్చరంగు దేనిని సూచిస్తుంది? దుర్మార్గం మరియు విలన్ పాత్రలు, రాజసం, ధైర్యం మరియు ధీరోదత్తం, దైవత్వం మరియు ఆధ్యాత్మికత, స్త్రీ పాత్రలు మరియు ప్రేమ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ రంగు శ్రీకృష్ణుడు మరియు శ్రీరాముడు వంటి హీరోల ముఖాన్ని ఉపయోగించారు. మణిపురి నృత్యానికి సంబంధించిన ప్రసిద్ధ పండుగ ఏది? మణిపురి నృత్యానికి సంబంధించిన ప్రసిద్ధ పండుగ ఏది? హోలీ, లైహరోబా, రాస్లీలా, నవరాత్రి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ పండుగ దేవతల వేడుక అని అర్థం మరియు మణిపురి తెగల వారిచే జరుపుకుంటారు. ఈ పండుగ దేవతల వేడుక అని అర్థం వస్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. లైహరోబా అనేది మణిపురి ప్రజల సాంప్రదాయాలు, మణిపురి నృత్యం యొక్క మూలాలను చూడవచ్చు. కూచిపూడి నృత్యానికి ఉపయోగించే పీఠం ఏది? చెక్కపీఠం, వెండి పళ్ళెం, ఇత్తడి పళ్ళెం, మట్టి కొండ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఇత్తడి పళ్ళెం. కూచిపూడిలో నృత్యకారులు ఇత్తడి పళ్ళెంపై నిలబడి నృత్యం చేసే ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఉంటుంది. ఇత్తడి పళ్ళెం. ఏ నృత్యం యొక్క ప్రధాన ఉద్దేశం కథాకథనం? మోహినియట్టం, కథక్, ఒడిస్సీ, సత్రియ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ కథక్ అనే పదం కథ నుండి వచ్చింది మరియు ఈ నృత్యం ప్రధానంగా పురాణ కథలను చెప్పే ఒక కళారూపం. కథ నుండి వచ్చింది. కథాకళి నృత్యంలో కత్తి రంగు దేనిని సూచిస్తుంది? శాంతి మరియు సహనం, విలన్ పాత్రలు, కోపం మరియు అహంకారం, మూర్ఖత్వం మరియు అజ్ఞానం, దైవత్వం మరియు పవిత్రత. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ రంగు ప్రధానంగా దుష్టులైన పాత్రలకు ఉపయోగిస్తారు. విలన్ పాత్రలు, కోపం మరియు అహంకారం. కత్తి రంగులో ఉన్న పాత్రలు విలువలను సూచిస్తాయి. విలన్లు ఇరుముఖాలపై ఎరుపు మరియు నలుపు రంగులు ఉంటాయి. మణిపురి నృత్యానికి ఒక ముఖ్య లక్షణం ఏమిటి? గజ్జల ధ్వని, పాదాల కదలికలపై ప్రాధాన్యత, గట్టి మరియు వేగవంతమైన కదలికలు, సొగసైన మృదువైన కదలికలు మరియు వృత్తాకార నృత్యం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ నృత్యంలో ప్రధానంగా పాదాల కదలికలు వినబడవు. ఆన్సర్ భరతనాట్యం ఒకప్పుడు దేవాలయాల్లో కేవలం దేవదాసీల ద్వారా ప్రదర్శించబడేది. దేవదాసి అంటే ఏమిటి? భరతనాట్యం ఒకప్పుడు దేవాలయాల్లో కేవలం దేవదాసీల ద్వారా ప్రదర్శించబడేది. దేవదాసి అంటే ఏమిటి? నృత్యకారులు దేవుని విగ్రహాలు చేసేవారు. దేవుడికి పూజ చేసే పూజారులు, ఆలయాలకు సేవకులు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మోహినియాట్టం నృత్యంలో ప్రధానంగా ఉపయోగించే వేషధారణ ఏది? ఎర్రని చీర, బంగారు అంచుతో కూడిన తెల్లని చీర, పట్టు ధోతి, రంగుల లెహంగా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ వేషధారణ కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. కామెంట్ చేయండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. ఆన్సర్ బంగారు అంచుతో కూడిన తెల్లని చీర. మోహినియాట్టం నృత్యకారులు బంగారు అంచుతో కూడిన తెల్లని లేదా క్రీమ్ రంగు చీరను ధరిస్తారు. ఏ నృత్యం ఒడిస్సాలోని పురుష నృత్యకారులు వేషధారణలో మహిళలను పోలి ఉంటుంది? ఒడిస్సాలోని పురుష నృత్యకారుల వేషధారణ మహిళలను పోలి ఉంటుంది. గుమరా, చౌ, గౌటిపువ, దండనాచ. క్లూ ఏమిటంటే ఈ నృత్యం ఒడిస్సీ నృత్యానికి పూర్వరూపంగా పరిగణించబడుతుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇది సత్య అని మిస్టేక్ పడింది. సత్రియ నృత్యం యొక్క ప్రధాన సంగీత వాద్యం ఇది. తబలా, మృదంగం, కోల్, పఖ్వాజ్. ఈ వాద్యం అస్సాం సాంప్రదాయానికి చెందినది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఖోల్ అనేది సత్రియ నృత్యంలో ఉపయోగించే ఒక డ్రమ్ లాంటి వాద్యం మరియు దీనికి ఒక ముఖ్య పాత్ర ఉంది. డ్రమ్ లాంటి వాద్యం. నెక్స్ట్, ఏ నృత్యం కేవలం పురుషులు మాత్రమే చూపిస్తారు?
మోహినియట్టం, కథాకళి, కూచిపూడి, భరతనాట్యం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. క్లూ ఏమిటంటే ఈ నృత్యంలో పాత్రలు పెద్ద ముసుగులు మరియు ముఖ అలంకరణ కలిగి ఉంటాయి. ఆన్సర్ కథాకళి. కథాకళి అనేది సాంప్రదాయంగా కాకుండా పురుషులు మాత్రమే ప్రదర్శించే నృత్యం. వారు స్త్రీ పాత్రలను కూడా ధరిస్తారు. ఒడిస్సీ నృత్యం యొక్క ప్రధాన దేవత ఎవరు? ఒడిస్సీ నృత్యం యొక్క ప్రధాన దేవత ఎవరు? ఒడిస్సీ నృత్యం యొక్క ప్రధాన దేవత ఎవరు? శివుడు, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు. క్లూ ఏమిటంటే ఈ దేవుడికి పూరిలో ఒక ప్రసిద్ధ ఆలయం ఉంది. పూరిలో ఒక ప్రసిద్ధ ఆలయం ఉంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ కృష్ణుడు. ఒడిస్సీ నృత్యం యొక్క ప్రధాన దేవత కృష్ణుడు. ఒడిస్సీ నృత్యానికి శ్రీకృష్ణుడు అంటే జగన్నాథుడు మరియు అతని లీలలో ముఖ్యమైన ఇతివృత్తం.